సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ BYOB. ఎలా ఉన్నారు అందరూ? సో మన జర్నీ సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయింది కదా గైస్. పడుకున్నాను కదా భోజనం చేసి, ఒక 1.5 అవర్లో అయితే లేచేసాను గైస్. సో లేచేసి నేను వెళ్ళబోయే ప్లేస్ కోసం అయితే రీసెర్చ్ చేశాను గైస్, ఎందుకంటే నాకు ఏం తెలీదు, నేను ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి. సో అలా ట్రైన్లో వెళ్తూ ఇలా ఈ ఫీల్స్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా క్రేజీగా అయితే ఉంది గైస్. ట్రైన్ వచ్చి ఒక ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఆగింది. సో నమ్కీన్స్ కొనుక్కుని తిరిగి మళ్ళీ సీట్లోకి వచ్చి కూర్చున్నాను. ఈ లోపల ఏంటంటే ఇంకా అవి ఇవి వెళ్ళాయి గైస్, లైక్ వడా పావ్ అవి ఇవి కొనుక్కున్నాను. అండ్ అలాగే టైంపాస్కి కొంచెం పల్లీలు. యునో ట్రైన్లో నాకు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం గైస్ ఇలాగా, ఎందుకంటే సన్సెట్ టైంలో అండ్ సన్ రైజ్ టైంలో మనం ఈ ఎక్స్పీరియన్స్ని ఇంకెక్కడా పొందలేం గైస్. ఎందుకంటే 110 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్న ట్రైన్లో ఎంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పొందుతుంటే చాలా అమేజింగ్ ఫీల్ వస్తుంది గైస్. అలా ఈవినింగ్కి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ బిర్యానీ కంప్లీట్ చేసేసి అటు ఇటు తిరిగాను గైస్. అదంతా వ్లాగ్ చేయలేదు. నేను ఏంటంటే నా సీట్లోకి వచ్చేసి పడుకుండిపోయాను గైస్ నేను. సో ఇలా పడుకున్నాను. మార్నింగ్ ఏంటంటే ఒక ఫ్రెష్ మైండ్తో లేచా. వన్ మోర్ రీజన్ టు ట్రావెల్ ఇన్ ట్రైన్స్ గైస్ ఇదే గైస్. లేచిన వెంటనే ఎంత బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇదే బ్యూటిఫుల్ వ్యూలో మంచి బ్రేక్ఫాస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్రూట్స్తో అయితే బ్రేక్ఫాస్ట్ని ఎండ్ చేశాను గైస్. సో స్టే ట్యూన్ అండ్ ఫాలో. మహాదేవ్.